మనం యూనిట్ 3లో ఇంటర్పోలేషన్ 3లో మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డిఫరెన్స్ క్యాలిక్యులస్ ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఎంత డిగ్రీ పొలినామియల్ ఉన్నప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ అవుతుంది, అలాగే n+1th డిఫరెన్స్ అనేది ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సేమ్ అలాగే డివైడెడ్ డిఫరెన్స్కి కూడా ఇది పాసిబుల్ అవుతుంది అనమాట. సో ద nth డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ nth డిగ్రీ పోలినామియల్ దట్ ఈజ్ x⁴n అనేది పోలినామియల్ ఉంటే కనుక దానికి ఎంత డిఫరెన్స్ అనేది ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ అవుతుంది. అలాగే ఆ nth డిగ్రీ ఉన్న పోలినామియల్కి n+1th డివైడెడ్ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది అంటే 0 అవుతుంది అనమాట. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డిఫరెన్స్ క్యాలిక్యులస్ నుంచి మనం నేర్చుకున్నదే డివైడెడ్ డిఫరెన్స్కి కూడా అప్లై అవుతుంది అనమాట. సో nth డిగ్రీ పోలినామియల్ ఉన్నప్పుడు దానికి nth డివైడెడ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ అవుతుంది, n+1th డివైడెడ్ డిఫరెన్స్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో ఇక్కడ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అనేసి ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలి అంటే స్టేట్మెంట్ రాసి ప్రూవ్ చేయాలి. స్టేట్మెంట్ y is equal to f of x is a function which takes the values f of x0, f of x1, and so on, f of xn corresponding to the values of x0, x1, and so on xn of the arguments x respectively. సో ఇక్కడ మనకి ఏంటంటే y is equal to f of x అనే ఫంక్షన్కి x0, x1, xn అనే ఆర్గ్యుమెంట్స్ని తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఎంట్రీస్ ఏముంటాయి? f of x0, f of x1 అండ్ సో ఆన్ f of xn అనే ఎంట్రీస్ ఉంటాయి. వీటిని ఉపయోగించుకుంటూ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏంటంటే ఈక్వల్గా ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది ఈక్వల్గా ఉండదు. అందుకని ఇక్కడ ఏం రాసామంటే విచ్ ఆర్ నాట్ ఈక్వల్లీ స్పేస్డ్ అనేసి రాసాం. ఆర్గ్యుమెంట్స్ మధ్యలో ఉండే ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది ఈక్వల్గా ఉండదు అనేసి దీని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎంట్రీస్ని ఉపయోగించుకుంటూ మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే f of x is equal to f of x0 plus x minus x0 into f of x0, x1. దీని అర్థం ఏంటి? ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ x0 విత్ రెస్పెక్ట్ టు x1 అనేసి దీని మీనింగ్. అలాగే ప్లస్ x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1 ఇంటూ f ఆఫ్ x0, x1, x2. సో దీని మీనింగ్ ఏంటి? సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ f ఆఫ్ x0 విత్ రెస్పెక్ట్ టు x1, x2 అనేసి దీని మీనింగ్. ప్లస్ x మైనస్ x0, x మైనస్ x1, x మైనస్ x2 ఇంటూ f ఆఫ్ x0, x1, x2, x3. దీని మీనింగ్ ఏంటి? ఆర్గ్యుమెంట్స్ మనకి ఎన్ని ఉన్నాయి? f పక్కన 4 ఉన్నాయి అంటే దీని మీనింగ్ ఏంటి? థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ అని అర్థం. సో థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ f ఆఫ్ x0 విత్ రెస్పెక్ట్ టు x1, x2, x3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ది x minus x0, x minus x1 and so on x minus xn, f of x0, x1 and so on xn. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ f ఇమేజ్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 1 నుంచి n వరకు n ఆర్గ్యుమెంట్స్, 0 అనేది కూడా ఒక ఆర్గ్యుమెంటే కాబట్టి f ఇమేజెస్లో f పక్కన ఇందులో మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? n+1 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో n+1 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే ఇదేమవుతుంది? డిఫరెన్స్ అనేది ఏమవుతుంది? డెల్ క్రాస్ పవర్ n, nth డిఫరెన్స్ అవుతుంది, nth డివైడెడ్ డిఫరెన్స్ అవుతుంది అనమాట ఇది. సో nth డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ f ఆఫ్ x0, x1, అండ్ సో ఆన్ xn అనమాట. సో దీన్ని ఎలా రాసుకుంటాం? డెల్టా క్రాస్ పవర్ n f ఆఫ్ x0, x1, x2 అండ్ సో ఆన్ xn కింద రాస్తాం దీన్నే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక స్టేట్మెంట్ మీకు అర్థమైంది అంటే థియరమ్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్లో మనకి ఫస్ట్ ఏముంది? f ఆఫ్ x0 ఉంది. నెక్స్ట్ ఇదేంటి? ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్. ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్లో ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి? x0, x1 ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రొడక్ట్లోకి వచ్చేసరికి ఏమొస్తుంది అంటే x1 కాకుండా రిమైనింగ్ x మైనస్ x0 అనే ప్రొడక్ట్ ఉంటుంది. x మైనస్ x0. సో ఇక్కడ ఇమేజ్లోకి వచ్చేసరికి ఒకటి పెరిగిందా లేదా? x1 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రొడక్ట్స్ x మైనస్ x0, x1 ఉంది. సో ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళేసరికి ఏమవ్వాలి? x2 కూడా వస్తుంది. ఈ ప్రొడక్ట్లో లేనిది f ఇమేజ్లో వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్లో x మైనస్ x0 ఉంది, x1 ఉంది, x2 ఉంది. అంటే f ఇమేజ్లో వీటితో పాటుగా రౌండప్ చేసిన వాటితో పాటుగా నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుందన్నమాట x3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్. ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రొడక్ట్స్లో x మైనస్ x మైనస్ x మైనస్ అని ఏమేమి ఉన్నాయి? x0, x1 అండ్ సో ఆన్ xn-1 ఉన్నాయి. అంటే
ఎఫ్ ఆఫ్ అనే బ్రాకెట్లో ఈ రౌండప్ చేసిన ఈ ఆర్గ్యుమెంట్స్తో పాటుగా దాని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి x0 x1 అండ్ సో ఆన్. ఇక్కడ xn-1 ఉంటుంది. ఇక్కడ ఇది ఒకటి ఎక్కువ ఉంటుంది కదా ఎఫ్ ఇమేజ్లో xn అనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ x0 ఉంటుంది. తర్వాత ఇక్కడ x మైనస్ x0 వచ్చినప్పుడు ఎఫ్ ఇమేజ్లో x0తో పాటుగా x1 కూడా ఉంటుంది. దాని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ x మైనస్ x0 x మైనస్ x1 అంటే x0 x1 ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఇమేజ్లో ఎఫ్ బ్రాకెట్లో ఈ రౌండప్ చేసిన x0 x1తో పాటుగా దాని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా వచ్చిందనమాట. ప్లస్ మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్లో x0 x1 x2 ఉంది కాబట్టి ఎఫ్ బ్రాకెట్లో ఏమొస్తుంది అంటే వాటి నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. ప్లస్ అండ్ సో ఆన్. ప్లస్ ఇక్కడ x0 నుంచి xn-1 వరకు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఎఫ్ బ్రాకెట్లో వీటితో పాటుగా xn-1 తర్వాత ఏంటి xn కూడా ఉంటుందన్నమాట. సో ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి థియరంలో ఉపయోగపడుతుంది. ప్రూఫ్. లెట్ ద ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఈజ్, దేనికి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ తీసుకుంటున్నాం? x, x0 అనే ఆర్గ్యుమెంట్స్కి x0 అనే ఆర్గ్యుమెంట్స్కి మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఇది సెకండ్ ఆర్గ్యుమెంట్. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? సెకండ్ ఆర్గ్యుమెంట్కి సంబంధించిన ఎంట్రీలోంచి ఫస్ట్ ఆర్గ్యుమెంట్కి సంబంధించిన ఎంట్రీని తీసేయాలి. సో ఎఫ్ ఆఫ్ x0 మైనస్ ఎఫ్ ఆఫ్ x బై సెకండ్ ఆర్గ్యుమెంట్లోంచి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని తీసేయాలి, x0 మైనస్ x1. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ డినామినేటర్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. ఇది డివైడెడ్ బైలో ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళేసరికి ఏమవుతుంది? ఇంటూ కింద వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం థీరంలో ప్రూవ్ చేసే థీరమ్స్లో ఉన్న ఫార్ములా ఎలా ఉంది? x మైనస్ x0 కింద ఉంది, కానీ ఇక్కడ ఏమైంది? రివర్స్లో ఉంది. కాబట్టి ఇందులోంచి మనం ఎంత కామన్ తీయాలి అంటే మైనస్ని కామన్ తీయాలి. సో ఇందులోంచి మనం ఇలా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇందులోంచి మనం ఏం చేయాలి అంటే మైనస్ని కామన్ తీస్తే థీరంలో ఉన్నట్టుగానే x మైనస్ x0 వస్తుంది అనమాట. సో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? మైనస్ x మైనస్ x0 ఎఫ్ ఆఫ్ x x0 ఈక్వల్ టు సేమ్ ఈ పైన ఉన్నది కింద రాసేసాం. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్లో ఏముంది? ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు అని ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ x ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి దీన్ని అంతటిని రైట్ హ్యాండ్ సైడ్ ఇటు సైడ్ తీసుకెళ్ళిపోవాలన్నమాట. సో ఈ మైనస్ టర్మ్ ఇటు వచ్చేసరికి ప్లస్ అవుతుంది, ఈ మైనస్ ఇటు వెళ్ళేసరికి ప్లస్ అవుతుంది. సో ఇలా వస్తుంది. ఇక్కడికి మనం ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ దేనికి? ఎక్స్కి x0కి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనేది కడితే మనకి ఇలా వచ్చిందంటే స్టేట్మెంట్లో ఉన్న మనకి స్టేట్మెంట్లో ఉన్న ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు వచ్చింది. ఇది రాలా ఇంకా మనకి. సో మామూలుగా చూద్దాం. ఇలా వచ్చింది. ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ చేయడం వల్ల ఇలా వచ్చింది. ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు అని వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దామంటే ఎక్స్కి ఇందాక ఎక్స్కి x0కి చేసాం. ఇప్పుడు ఎక్స్కి x0కి x1కి ఇలా 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే దీన్ని ఏమంటాం? సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అంటాం. కాబట్టి సో ఎక్స్కి x0కి x1కి సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ని తీసుకోవాలి. తీసుకుంటే మనం ఇందాక డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. సో దీనికి ఎలా చేస్తాం? ఈ లాస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన ఎఫ్ ఇమేజెస్లోంచి ఈ ఫస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన ఎఫ్ ఇమేజెస్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ x0 x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x x0. ఇప్పుడు మనకి ఇదేమో చిన్న ఆర్గ్యుమెంట్, ఇది పెద్ద ఆర్గ్యుమెంట్ కాబట్టి x1 మైనస్ x. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇందాక చేసినట్టుగానే డినామినేటర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. అలా తీసుకెళ్ళినప్పుడు మనకి థీరంలో ఏముంటుంది? x మైనస్ x0 x మైనస్ x1 ఇలా ఉంటుంది. కాబట్టి ఇందులోంచి నేను మైనస్ని కామన్ తీసేస్తూ అటు తీసుకెళ్ళిపోయాను అనమాట. సో అప్పుడు ఇందులోంచి మైనస్ని కామన్ తీస్తే ఏమవుతుంది? ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చాక మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, అంటే ఇటు సైడ్ తీసుకెళ్ళిపోయాం. అప్పుడు ఏమవుతుంది అంటే మైనస్ x మైనస్ x0 ఎఫ్ ఆఫ్ x x0 x1 ఈక్వల్ టు ఇదంతా మామూలుగానే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఆల్రెడీ ఇది ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ రాసాం కాబట్టి ఈ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోయి దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేయాలి. సో
ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఇది ఇటు సైడ్ వచ్చేసింది కాబట్టి పాజిటివ్ అవుతుంది, ఇది మామూలుగానే ఉంటుంది, ఇది ఇటు సైడ్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా వస్తుంది అనమాట. ఆల్రెడీ మనకి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దీని వాల్యూ ఏదైతే ఉందో దీని ప్లేస్లో ఇది రాయాలి. రాసేటప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ రావాలి కాబట్టి నేను ఏం చేశానంటే మైనస్ని కామన్ తీసేసాను. కామన్ తీసినప్పుడు ఇలా వస్తుంది కదా, ఇందులోంచి మైనస్ని కామన్ తీస్తే ఇలా వస్తుంది కాబట్టి ఈ మైనస్ని ఏం చేశాను అంటే న్యూమరేటర్లోకి రాశాను అనమాట. సో చూడండి ఇక్కడ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోయి ఇది డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్ళేసరికి ఏమవుతుంది ఇంటూ అవుతుంది అనమాట. ఈ 2 టర్మ్స్ తోటి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ మనకి ఈ మైనస్ ఏదైతే ఉందో దాన్ని లోనకి తీసుకెళ్ళిపోవాలన్నమాట. అలా తీసుకెళ్తే ఏమవుతుంది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మైనస్ మైనస్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్. అలాగే దీంతో కూడా మల్టిప్లై చేయాలి కదా. సో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్. అంటే స్టేట్మెంట్లో ఇంతవరకు వచ్చేసింది. ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ కట్టినప్పుడు స్టేట్మెంట్లో ఇంతవరకే వచ్చింది, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కట్టినప్పుడు స్టేట్మెంట్లో ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రొడక్ట్స్లో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఇక్కడ ఎంత ఉందో సేమ్ అంతే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఇదే ప్రాసెస్లో మనం థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ని కడితే గనక సో మనకి థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే తీసుకొని చేయని అవసరం లేదు, దీన్ని అబ్జర్వ్ చేస్తూ మనం థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ని రాసేయడమే. సో ఇక్కడ మనకి ఏంటంటే సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కట్టినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా మీకు ఇక్కడ వచ్చిన ఆర్గ్యుమెంట్కి ఒకటి పెరుగుతుంది. ఇక్కడ మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్లో ఉన్న ఆర్గ్యుమెంట్ ఈ స్టార్టింగ్లో వస్తూ మనకి పక్కన ఏమవుతుంది అంటే ఎక్స్ నాట్ తర్వాత ఆర్గ్యుమెంట్ అనేది ఇందులో వస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైంది ఎఫ్ ఆఫ్లో ఎక్స్ ఉంది ఉంటూ మనకి ఏమవుతుంది అంటే ఇందులో ఉన్న ఈ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేస్తున్నాయి. దాని నెక్స్ట్ది మాత్రం లాస్ట్ టర్మ్కి రాదు. లాస్ట్ టర్మ్ అనేది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. లాస్ట్ టర్మ్లో మనకి ఏంటంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఉంటుంది, ఉంటూ ఈ ప్రొడక్ట్లో ఉన్న ఎక్స్ నాట్ ఎక్స్ వన్ మాత్రమే ఇక్కడ వస్తాయి. ఇది అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్ ఎఫ్ పక్కన వస్తూ ఈ ప్రొడక్ట్లో ఉన్న ఆర్గ్యుమెంట్ ఎక్స్ నాటే ఎఫ్ పక్కన వస్తూ ఎక్స్ నాట్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఇక్కడ వస్తుంది. సో లాస్ట్ ఆర్గ్యుమెంట్ మాత్రం మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంటూ ఈ ప్రొడక్ట్స్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఇందులో వస్తాయన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మనం థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ని రాస్తే కనుక థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి ఎఫ్ బ్రాకెట్లో ఎన్ని వస్తాయి 4 ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఈ సెకండ్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ రాయాలి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ రాసేస్తాం, నెక్స్ట్ ఇది కూడా మామూలుగానే రాసేస్తాం. నెక్స్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ మైనస్ ప్రొడక్ట్ అనేది పెరగాలి కదా, దీనికంటే పెరగాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అని వచ్చిందా లేదా, ఒక ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అని వచ్చింది. సేమ్ అలాగే ఇక్కడ 2 ప్రొడక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ నెక్స్ట్ది కూడా వస్తుంది. ఈ ప్రొడక్ట్స్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఇక్కడ ఎక్స్ నాట్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ రెండిట్లతో పాటుగా నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. లాస్ట్ టర్మ్లో గుర్తుపెట్టుకోమని చెప్పాను, ఎఫ్ పక్కన ఎక్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్లో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో అవే వస్తాయి. దీని నెక్స్ట్ది రాదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందా ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఈ పక్కన వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనకి సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్లో ఎన్ని టర్మ్స్ వచ్చినాయి 3 టర్మ్స్ వచ్చినాయి. 3 టర్మ్స్లోనూ ఫస్ట్ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, తర్వాత ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్, ఇక్కడ ఉన్నదే ఎఫ్ పక్కన వస్తూ దాని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా వచ్చేస్తుంది, ఈ ప్రొడక్ట్లో లేనిది కూడా వచ్చేస్తుంది అనమాట. సో లాస్ట్ టర్మ్లో మాత్రం అలా కాదు. లాస్ట్ టర్మ్లో
ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వస్తూ ఎఫ్ పక్కన ఏమొస్తుంది అంటే ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ రెండు ఆర్గ్యుమెంట్సే ఉంటాయన్నమాట. సో దీని ప్రకారం మనం ఏం చేసాము అంటే థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ రాసాం. ఈ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ రాసినప్పుడు 4 టర్మ్స్ ఉంటాయి. 4 టర్మ్స్లోనూ లాస్ట్ టర్మ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వస్తుంది అనమాట. సో ముందు వరకు మనం ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ దాని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ప్లస్ మళ్ళీ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మనకి ఎక్స్ నాట్ వచ్చింది కాబట్టి తర్వాత ఈ ఆర్గ్యుమెంట్ కూడా వేస్తూ దాని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా వేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ దాని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా వేయాలి. కానీ లాస్ట్ టర్మ్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఒక ప్రొడక్ట్ పెరుగుతుంది, ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ కంటే ఇక్కడ ఒక ప్రొడక్ట్ పెరుగుతుంది, కానీ ఎఫ్ ఇమేజెస్లో పక్కన మీకు ఎక్స్ నాట్ రాదు. లాస్ట్ టర్మ్కి ఎక్స్ వస్తుంది. ఎక్స్ వచ్చి ఈ ప్రొడక్ట్స్కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయో అవి మాత్రమే వేసుకుంటాం. దీని నెక్స్ట్ది మాత్రం వెయ్యం, ఇక్కడ ఎక్స్3 రాదు ఇక్కడ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఓన్లీ ఇక్కడ ప్రొడక్ట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ మాత్రమే వేసి ఊరుకుంటాం. అర్థమైంది కదా, లాస్ట్ టర్మ్ ఇది. సో ఇదే ప్రాసెస్లో మనం ఏం చేయాలి అంటే nth డివైడెడ్ డిఫరెన్స్ అనేది వేయాలి. సో ఇలా వేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ లాస్ట్ 2 టర్మ్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ మామూలుగానే స్టేట్మెంట్లో ఉన్నాయి వేసేయడమే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్. సో ఇక్కడ ఉన్నాయి వేసేయడమే, వేసిస్తూ లాస్ట్ 2 టర్మ్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మన దగ్గర ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఎక్స్ నాట్ నుంచి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఎక్స్ఎన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఎక్స్ నాట్ నుంచి ఎక్స్ఎన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ 2 టర్మ్స్లోనూ లాస్ట్ది ఎక్స్ వస్తుంది, ఎఫ్ ఆఫ్ పక్కన ఎక్స్ వస్తుంది అనమాట. సో అందుకని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ ఏమవుతుంది అంటే మన దగ్గర ఎక్స్ నాట్ నుంచి ఎక్స్ఎన్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ ముందు వరకు రాయాలి. ఎక్స్ఎన్ ముందంటే ఎక్స్ఎన్ మైనస్ 1 వరకు రాయాలి. రాసాక ఇప్పుడు మనకి ఎఫ్ పక్కనే ఏమొస్తుంది, ఎక్స్ నాట్ వస్తుంది. ఎక్స్ నాట్ వచ్చింది అంటే ఈ ఎక్స్ఎన్ మైనస్ 1 వరకు ఇవి వేసేసి దాని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ని కూడా వేస్తాను అనమాట. అంటే ఎఫ్ ఇమేజ్లో మనకి ఎక్స్ నాట్ వచ్చింది అంటే కంపల్సరీ ఇక్కడ ప్రొడక్ట్స్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్తో పాటుగా దీని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా ఈ ఎక్స్ఎన్ కూడా ఇందులోకి వస్తుంది. సో లాస్ట్ టర్మ్ దగ్గరికి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్ టర్మ్లో మనకి ఈ ప్రొడక్ట్స్తో పాటుగా ఇది కూడా ఉంటుంది. ఉంటూ ఎఫ్ ఇమేజెస్లో ఏముంటుంది అంటే ఎక్స్ ఉంటుంది. ఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అవి వేసేస్తే సరిపోతుంది. ఎక్స్ నాట్ నుంచి ఎక్స్ఎన్ వరకు వేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ నుంచి ఎక్స్ఎన్ వరకు మనకి ఏమున్నాయి, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ వరకు ఎన్, ఇది n+1. అంటే ఈ ఎఫ్ ఆఫ్ అనే దాంట్లో n+1 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి, ఎంత డిఫరెన్స్ అనే కదా అర్థం. ఇప్పుడు మనకి ఇది అబ్జర్వ్ చేస్తే కనుక ఇందులో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, 1 నుంచి n వరకు n ఉన్నాయి. ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ నాట్ ఎక్స్ ఎక్స్ నాట్ ఎక్స్ కలిపి ఇంకో 2 కాబట్టి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే ఈ లాస్ట్ టర్మ్లో n+2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో n+2 ఆర్గ్యుమెంట్స్ అంటే ఆ డిఫరెన్స్ అనేది ఎంత డిఫరెన్స్, n+1th డిఫరెన్స్ అనమాట. సో పోలినామియల్ అనేది ఏంటి, nth డిగ్రీ పోలినామియల్. nth డిఫరెన్స్ అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. n+1th డిఫరెన్స్ అనేది ఏమవుతుంది, n+1th డిఫరెన్స్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ nth డిగ్రీ పోలినామియల్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది nth డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. n+1th డిఫరెన్స్ అనేది 0 అవుతుంది. n+1th డిఫరెన్స్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ అనే దాంట్లో n+2 ఆర్గ్యుమెంట్స్ ఉంటే దీన్నే n+1th డిఫరెన్స్ అంటాం అనమాట. దీన్నే ఇలా రాస్తాం. సో ఎఫ్ పక్కన ఏదైతే స్టార్టింగ్లో ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్, మిగతావన్నీ కూడా కింద రాసేయాలి, డెల్టా క్రాస్కి కింద రాసేయాలన్నమాట. సో దీని వాల్యూ అంతా ఏమవుతుంది అంటే n+1th డిఫరెన్స్ కాబట్టి 0 అవుతుంది. అంటే మన దగ్గర ఉన్న ఈ లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా 0 టర్మ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి, ఇది మనకు కావాల్సిన ఫార్ములా కాబట్టి therefore అని రాసేయడమే. therefore ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్1
ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ x1 x2 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ x1 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ xn మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ x1 అండ్ సో ఆన్ xn. సో ఇది మనకి న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. మెయిన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఉంటుంది, తర్వాత సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి ఎక్స్ నాట్ x1 బ్రాకెట్లో వస్తాయి. సో అది ఎలా రాస్తాం, ప్రొడక్ట్లో ఎక్స్ మైనస్ ఎక్స్ నాటే ఉంటుంది, ఇమేజ్లోకి వెళ్ళేసరికి స్టార్టింగ్ ఎక్స్ నాట్ ఉండి దాని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఒక ప్రొడక్ట్ ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ కంటే ఒకటి పెరుగుతుంది. ఎఫ్ ఇమేజ్లో ఈ రెండు ఆర్గ్యుమెంట్స్తో పాటుగా దాని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే, ఇది nth టర్మ్ కాబట్టి n-1 ఆర్గ్యుమెంట్స్ యొక్క ప్రొడక్ట్ రాసి ఇందులో మనకి అన్నీ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాటే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఎక్స్ నాట్ ఉంది కాబట్టి ఎక్స్ నాట్ నుంచి xn-1 వరకు వేసి దీని నెక్స్ట్ది ఏంటి, దీని నెక్స్ట్ది xn కూడా రాయాలన్నమాట. కానీ థీరం చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ తీసుకునేటప్పుడు డివైడెడ్ డిఫరెన్స్లో మనం ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 ఇలా తీసుకుంటున్నాం కాబట్టి లాస్ట్లో మనకి ఒక ఎక్స్ తోటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తోటి మనకి లాస్ట్ టర్మ్ అనేది వస్తుంది. ఆ లాస్ట్ టర్మ్లో వచ్చినప్పుడు మాత్రం ఈ ఎక్స్ అనేసి ఉంది అంటే ఇక్కడ ప్రొడక్ట్స్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అవే వీటి పక్కన వస్తాయన్నమాట. అదో ఇది మనకి ఎక్స్ట్రాగా వస్తుంది థీరం ప్రూవ్ చేసేటప్పుడు. ఇలా వచ్చింది ఏమవుతుంది అంటే లాస్ట్కి 0 అయిపోయి మనకి లాస్ట్కి ఉన్నదే మిగులుతుంది అనమాట. ఎక్స్ ఉన్నదే 0 అయిపోయి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్లు ఉన్నాయే మిగులుతాయి అన్నీ కూడా. ఇదే ఫార్ములాని మనం ఇలా కూడా రాయొచ్చు. ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ని మనం ఎలా రాసుకోవచ్చు, డెల్ క్రాస్ పక్కన ఎక్స్ నాట్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ x1. ఇది సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి డెల్టా క్రాస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఈ రెండు క్రాస్ డెల్టా క్రాస్ కింద రాసేయాలి. అలాగే ఇక్కడ మనకి ఇది ఎంత డిఫరెన్స్ కాబట్టి మీకు ఇక్కడ అర్థం చేసుకుంటే n+1 ఉన్న ఆర్గ్యుమెంట్స్ అంటే డెల్టా క్రాస్ డెల్టా పవర్ అనేది ఏమవుతుంది n అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి డెల్టా క్రాస్ పవర్ n మనకి పక్కన ఎక్స్ నాట్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని డెల్టా క్రాస్ కిందకు వస్తాయన్నమాట. సో ఇలాగ మనకి ఈ థీరం స్టేట్మెంట్ అనేది ఉంటుంది. దీన్నే ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ఎఫ్ ఆఫ్ 8 అండ్ ఎఫ్ ఆఫ్ 15 ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్ బై యూజింగ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో ఇలాగో ఒక టేబుల్ ఇచ్చి మనం ఏం ఫైండ్ చేయాలి అంటే ఈ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ని ఉపయోగించుకుంటూ ఎఫ్ ఆఫ్ 8ని అలాగే ఎఫ్ ఆఫ్ 15ని మనం ఫైండ్ చేయాలి. ఈ నెక్స్ట్ వాల్యూని కూడా ఫైండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి దీని నుంచి డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసేసుకున్న తర్వాత ఫార్ములా మనకి డివైడెడ్ డిఫరెన్స్లో ఎన్ని వచ్చినాయి, థర్డ్ డిఫరెన్స్ వరకు వచ్చింది. సో ఇక్కడ మనకి థర్డ్ డిఫరెన్స్లో అన్నీ కాన్స్టెంట్గా వచ్చినాయి, 1 1 1 అని వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ డిఫరెన్సెస్ అనేవి మనం ఫైండ్ చేయని అవసరం లేదు, ఇక్కడతో ఆపేయచ్చు. సో మొత్తం మనకి 3 డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్లో మనం ఏం చేయాలి అంటే థర్డ్ డిఫరెన్స్ వచ్చే వరకు ఫార్ములా రాసుకోవాలి. ఎఫ్ ఇమేజెస్లో అయితే కనుక ఆర్గ్యుమెంట్స్లో 4 వచ్చే వరకు రాయాలి, సింబాలిక్గా అయితే కనుక డెల్ క్రాస్ క్యూబ్ వచ్చే వరకు రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఏం చేయాలి అంటే x = 8ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే మనకి ఈ టేబుల్ నుంచి ఈ x0 x1 x2 x3 x4 నెక్స్ట్ ఏంటంటే ఇవేమో ఎఫ్ ఆఫ్ x0, ఇది ఎఫ్ ఆఫ్ x1, ఇది ఎఫ్ ఆఫ్ x2, ఇది ఎఫ్ ఆఫ్ x3, ఇది ఎఫ్ ఆఫ్ x4. మనకి టేబుల్లో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ది ఏమవుతుంది అంటే ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x0 అవుతుందన్నమాట. ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x0 ఇది. దీన్నే మనం ఎలా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ x0, x1 మనం పైన టేబుల్లో చెప్పుకున్నాం కదా. అలాగే ఇది ఏమవుతుంది అంటే సెకండ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x0, x1, x3. థర్డ్ డిఫరెన్స్ అంటే x0 నుంచి 4 ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, ఎఫ్ ఆఫ్ x0, x1, x2, x3 అనమాట. సో ఇలా మనం టేబుల్లో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం ఏం చేయాలి అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఎఫ్ ఆఫ్ 8 అనేది ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుంది. అలాగే ఈ ఫార్ములాలో x = 15ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది మనం ఎఫ్ ఆఫ్ x0, x1 అనే కాకుండా దీన్నే మనం డెల్ క్రాస్లో కూడా డినోట్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక్కడ మనకి యూజ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 656 టు ద బేస్ 10 గివెన్ దట్ ఈ వాల్యూస్ అన్నీ ఇచ్చారు. లాగ్ పక్కన ఉన్నదేమో ఆర్గ్యుమెంట్ అవుతుందన్నమాట. మనం ఎంత ఆర్గ్యుమెంట్ని ఫైండ్ చేయాలి? 656 అనే ఆర్గ్యుమెంట్ని లాగ్ 10లో మనం ఫైండ్ చేయాలన్నమాట. సో లాగ్ 656ని మనం ఫైండ్ చేయాలి. వీళ్ళు ఇచ్చినవి ఉపయోగించుకుంటూ ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ అవుతాయి కాబట్టి టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టేబుల్ అనేది మనకి థర్డ్ డిఫరెన్స్ వరకు వచ్చింది కాబట్టి న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా మనం ఇలా కూడా రాయొచ్చు అంటున్నాం కాబట్టి x మైనస్ ఎక్స్ నాట్ ఫస్ట్ డిఫరెన్స్, x మైనస్ ఎక్స్ నాట్ x మైనస్ x1 సెకండ్ డిఫరెన్స్ కాబట్టి x0 x1 వస్తాయన్నమాట. సెకండ్ డిఫరెన్స్ కాబట్టి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ x0. మళ్ళీ థర్డ్ డిఫరెన్స్ వరకు రాయాలి కాబట్టి 3 ప్రొడక్ట్స్ వస్తాయి x0 నుంచి. ఇప్పుడు మనం ఆ టేబుల్లో ఉన్నాయన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది ఇంత వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఫంక్షన్ ఆర్ పోలినామియల్ యూఎక్స్ గివెన్ దట్. ఇలా మనకి వాల్యూస్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నారు? ఒక పోలినామియల్ని ఫైండ్ చేయమంటున్నారు. ఫైండ్ చేసిన తర్వాత పోలినామియల్ వస్తుంది కదా, దాన్ని x-1 పవర్లో రాయమంటున్నారు అనమాట. హెన్స్ ఎక్స్ప్రెస్ యూఎక్స్ ఇన్ పవర్స్ ఆఫ్ x-1. ఇప్పుడు x³ ప్లస్ x² ఇలా పోలినామియల్ వస్తుంది, దాన్ని x-1³ ప్లస్ x-1 పవర్ స్క్వేర్ ఇలా x-1 స్క్వేర్ ఇలా వచ్చిన పోలినామియల్ని x-1 పవర్స్లో రాయమంటున్నారు అనమాట. ముందు మనం పోలినామియల్ని ఫైండ్ చేద్దాం. ఇచ్చిన డేటాతోటి మనం ఏం చేయాలి అంటే సఫిక్స్లో ఉన్నాయన్ని ఆర్గ్యుమెంట్స్, సో ఇవన్నీ కూడా ఎంట్రీస్ కాబట్టి టేబుల్లో వేసుకొని డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇదేమో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x0 అవుతుంది, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x0 అవుతుంది, థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x0 అవుతుంది. ఇలా ఐడెంటిఫై చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాని డెల్టా క్రాస్ క్యూబ్ వచ్చే వరకు రాసుకోవాలి. ఇలా మనం ఫార్ములా ఇందాక చెప్పుకున్నట్టయినా ఎఫ్ ఆఫ్ x0 x1 కింద అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఇలా సింబాలిక్గా అయినా రాసుకోవచ్చు. రాసిన తర్వాత ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, సో ఎక్స్ని అలాగే ఉంచేసి x0 x1 x2 x3 వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే 8 + 3x + x × x-1 × 4 ఇలా వస్తుంది. దీన్ని అంతటిని సింప్లిఫై చేస్తే మనకి ఒక పోలినామియల్ అనేది x³ వస్తుంది. ఇక్కడికి మనం పోలినామియల్ని ఫైండ్ చేసేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ వచ్చిన పోలినామియల్ని x-1 పవర్లో రాయమంటున్నారు. అంటే x ఉన్న చోట x-1 వచ్చేలా రాయమంటున్నారు అనమాట. ఇది చేయడం కోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ పోలినామియల్కి సంబంధించిన x³ కోఎఫిషియంట్ని, x² కోఎఫిషియంట్ని, x కోఎఫిషియంట్ని, కాన్స్టెంట్ టర్మ్ని రాసిన తర్వాత x-1 పవర్లో రాయమంటున్నారు కాబట్టి దీని నుంచి x వాల్యూ ఏమొస్తుంది? 1 వస్తుంది కదా. దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే కనుక x వాల్యూ 1 వస్తుంది. సో x = 1 తీసుకుని మనం ఏం చేస్తామంటే హార్నర్స్ మెథడ్ చేసినట్టు చేస్తాం అనమాట. సో ఇక్కడ 0 పెట్టుకుంటే 1 + 0 1 వేయాలి. ఈ 1 × ఈ 1 వేస్తే వచ్చిన వాల్యూ ఇక్కడ వేయాలి. -1 + 1 0 వస్తుంది. ఈ 0 × ఈ 1 చేయాలి. 0 × 1 అంటే 0. ఇప్పుడు 3 + 0 అంటే ఎంత? 3 వస్తుంది. మళ్ళీ 3 × ఈ 1 వేయాలి, అప్పుడు 3 వస్తుంది. 8 + 3 అంటే 11. దీన్ని ఇలా బాక్స్ కొట్టాలి. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి అంటే మళ్ళీ x = 1 తోటి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ని చేయాలి. ఇక్కడ స్టార్టింగ్ 0 పెట్టుకోవాలి. 1 + 0 1 వస్తుంది. ఈ 1 మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. అప్పుడు 0 + 1 1 వస్తుంది. మళ్ళీ ఈ 1ని ఇంటూ చేసి ఇక్కడ వేయాలి. 3 1 ఎంత యాడ్ చేస్తే 4. సో దీనికి మళ్ళీ మనం ఇలా పెట్టాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ x = ఇలా 1 వచ్చే వరకు ఇలా ఒక వాల్యూ ఇక్కడ వచ్చే వరకు చేయాలన్నమాట. మళ్ళీ x = 1తో మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ 0 పెట్టాలి. 1 + 0 1 వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ 1 మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇక్కడ వేయాలి. అప్పుడు 1 + 1 2 వస్తుంది. సో ఇలా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక వాల్యూ వచ్చే వరకు ఇలా చేస్తూ రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇది x-1 పవర్లో రాయమంటున్నారు కాబట్టి పోలినామియల్ ఎంతలో వచ్చింది? క్యూబిక్ ఈక్వేషన్లో వచ్చింది కాబట్టి ఇది x-1 క్యూబ్కి కోఎఫిషియంట్ అనమాట. ఇక్కడ 1 ప్లస్ ఇవన్నీ కోఎఫిషియంట్సే. x-1 పవర్ స్క్వేర్ ఇది కోఎఫిషియంట్ ఇంటూ x-1 ప్లస్ కాన్స్టెంట్ అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు కనుక పోలినామియల్ ఇలా వస్తే కనుక దీన్ని x-4 పవర్లో రాయమంటున్నారు.
అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇందాక చేసినట్టుగానే x-4 నుంచి x వాల్యూ ఎంత వస్తుంది, =0 చేస్తే x = 4 వస్తుంది కాబట్టి x = 4 తోటి ఇందాక సేమ్ ప్రాసెస్, ఇక్కడ 0 పెడితే 11 + 0 11 వస్తుంది. 11 × 4 చేస్తే 44 ఇక్కడ వేయాలి. మళ్ళీ ఈ -15 చేస్తే 29 వస్తుంది. 29 × 4 చేసి ఇక్కడ వేయాలి 116. ఇది యాడ్ చేస్తే 150 వస్తుంది. 150 × 4 చేసి ఇక్కడ వేయాలి 680. ఇలా పెట్టాలి. సేమ్ ఇందాక చేసినట్టుగానే చేసిన తర్వాత మనకి x-4లో ఉన్న క్యూబిక్ ఈక్వేషన్ అనమాట ఇది. వీటికి సంబంధించిన కోఎఫిషియంట్స్ ఇవన్నమాట. సో లాస్ట్గా మిగిలిన వాల్యూ క్యూబిక్కి సంబంధించిన కోఎఫిషియంట్ అనమాట. సో x-4 పవర్లో రాయమంటున్నారు కాబట్టి x-4 దీని కోఎఫిషియంట్ 11 అనమాట. 11 అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ 442 అనేది x-4 కోఎఫిషియంట్. అలాగే 117 అనేది x-4 సంబంధించిన కోఎఫిషియంట్. అలాగే ఈ 442 అనేది x-4 సంబంధించిన కోఎఫిషియంట్. లాస్ట్లో కాన్స్టెంట్ అనేది 680 అవుతుంది. సో f(x) = 11 x-4 3 + 117 x-4 2 442 x-4 + 680.